అందరికీ నమస్కారం అండి. ఇవాళ గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు వీళ్ళపైన అప్రజాస్వామికంగా గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో క్షేత్రస్థాయిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికల్లో కక్షపూరితంగా ఒక అహంకారంతో ముందే ప్రణాళిక పరంగా దాదాపు 70 నుంచి 100 మంది వచ్చి మా పార్టీ శ్రేణులపైన దాడి చేశారు. ముందుగా ఈ విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ గారు స్పందించి మమ్మల్ని అందరినీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి హాస్పిటల్లో ఎవరైతే అడ్మిట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా కలిసి వైద్య సేవలు ఇంకా అదనంగా ఏమైనా చేయాలా, గ్రామంలో ఒక మంచి వాతావరణం వచ్చేటట్టు, ఒక ధైర్యం నింపేటట్టు పార్టీ పరంగా మీ అందరం కూడా అండగా ఉంటామని భరోసా ఇవ్వమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మీ అందరం కూడా సత్తెనపల్లిలో ఇందాక వైద్యశాలలో పోయి కలిసి వాళ్ళందరినీ కూడా పలకరించడం జరిగింది. విచిత్రమైన విషయం ఏంటంటే అసలు ఘర్షణ ఎందుకు మొదలైంది? గ్రామాల్లో ఏదైతే వీళ్ళు గ్రామ సచివాలయాలని చెప్పుకుంటున్నారో వాలంటీర్ వ్యవస్థని చాలా అద్భుతంగా ప్రజలకి మరి డెలివరీ మెకానిజంలో భాగంగా ఇంటింటికి మేము ప్రజలకి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పుకున్న ఈ ప్రభుత్వం కేవలం ఈ రోజున వాలంటీర్ వ్యవస్థని వాళ్ళ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు. చాలా స్పెసిఫిక్గా ప్రతి గడపకి దొక్కి వీళ్ళు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయాలి, అక్కడున్న మద్దతుదారులు ఎవరుతున్నారో ఎవరినైతే బలపరిచారో వాళ్ళకే మీరు ఓటేయాలి, వీలైతే యునానిమస్ చేయండి, ఎన్నికల్లో మీరు పాల్గొనబాకండి, ఇది ఎమ్మెల్యే గారు హుకుం జారీ చేశారు, మాతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా ఉంది, మిమ్మల్ని కేసులు పెట్టి ఇబ్బంది పెడతాం, ప్రతిరోజు మిమ్మల్ని బైండోర్ కింద పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిప్పి యువతని భయభ్రాంతులు చేస్తున్నారు. సమాజంలో ఈ రోజున భవిష్యత్తులో మనం మంచి నాయకులను తయారు చేయాలంటే యువతకు ప్రత్యేకంగా మనం ప్రాధాన్యత ఇచ్చి 50% మహిళలకి, వెనుకబడిన తరగతులకి మనం రిజర్వేషన్ కల్పించి పంచాయతీ ఎన్నికల్లో గ్రామ స్వరాజ్యం కోసం ఒక మార్పు తీసుకురావడం కోసం ఎంతోమంది మహనీయులు త్యాగం చేశారు. ఆ పరిస్థితి కాస్త పోయి 151 ఎమ్మెల్యేలు కూడా మాకు సరిపోరు, ఇంకా మాకు అన్ని నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలు మా స్థానం మాకు దక్కే విధంగా మేము పనిచేసి దౌర్జన్యంగా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా గ్రూపుల వారీగా డివైడ్ చేసేసి ఈరోజు స్థానికంగా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కక్షగట్టి ఇతర రాజకీయ పార్టీలపైన దాడులు జరుగుతున్నాయి. ఇంతకుముందే నాకు సమాచారం వచ్చింది, అమలాపురంలో కూడా ఈ విధంగానే దాడి చేశారు మా జన సైనికులపైన. ఇటువంటి దాడుల్ని ముక్త కంఠంతో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా మనం దీన్ని ఖండించాలి. ఎందుకంటే మనం ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఈ రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలని మనం ఆశించాలి. ఆ మార్పు రావడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఎంతో తపనతోటి ఈ ప్రభుత్వం పన్నిన కుట్రని యునానిమస్ ఎలక్షన్ చేసుకుందామని వీళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఆపడానికి కోసమే పవన్ కళ్యాణ్ గారు ప్రతి వార్డులో కూడా, ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ ఎన్నికలకి మీరు నామినేషన్ వేసి నిలబడండి అని యువతను ప్రోత్సహించారు. 3 విడతల్లో జరిగిన పోలింగ్లో చాలా అద్భుతంగా మా పార్టీ జన సైనికులు, నాయకులు ఎక్కడికక్కడ వాళ్ళ భార్యలను ఒప్పించి, వాళ్ళ తల్లులను ఒప్పించి, అక్కా చెల్లెలను ఒప్పించుకుని వాళ్ళే ఈ విజయం కోసం కృషి చేసి చాలా అద్భుతంగా పార్టీకి రిజల్ట్స్ తీసుకొచ్చారు. గర్వపడి చెప్తున్నాను, నేను ఈ రోజున భావితరాలకి మంచి నాయకత్వం అందించే విధంగా, సమాజంలో కొంచెం మార్పు తీసుకొచ్చే విధంగా ఏవైతే మేము ఆశయాలకి కట్టుబడి ఉన్నామో నిజాయితీగా పనిచేద్దాం, నిస్వార్థంగా పనిచేద్దాం, ప్రజా జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు మంచి స్థానం కల్పిద్దాం అనుకున్నామో దానికోసం నిరంతరంగా అందరం కృషి చేస్తున్నాం. గుంటూరు జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది, అద్భుతమైన నాయకత్వం ఉంది మాకు. చాలా చక్కగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మార్పు కోసం వీళ్ళు కూడా పాపం కష్టపడి పనిచేస్తున్నారు.
గుంటూరు పట్టణంలో ప్రజలందరినీ కూడా జనసేన పార్టీ నుంచి మేము కోరేది, దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. ఏ విధంగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం అయిపోతున్నాయి, ఏ విధంగా వీళ్ళు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాటలు ఎందుకు ఈ రోజున వాళ్ళు పట్టించుకోవడం లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏమైపోయింది, రక్షిత మంచినీటి పథకం ఏమైపోయింది, ఎందువలన వీళ్ళు ఈ రోజుకి కూడా కనీసం రోడ్ల నిర్మాణం చేయడం లేదు, కాలువల నిర్మాణం చేయడం లేదు. అసలు అడిగే వాళ్ళు ఎవరు అసలు ఈ ప్రభుత్వాన్ని? ప్రశ్నిస్తుంటే ఈ విధంగా దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, కేవలం రాజకీయ కోణంలో చూస్తున్నారు. కానీ గలం విప్పి నిజాయితీగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ఇది సరిగ్గా చేరడం లేదని ప్రశ్నిస్తే వాళ్ళపైన అమాయకంగా అనూహ్యంగా వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. నిన్న ఒక మహిళా సర్పంచ్ మాకు నిన్న చెప్తున్నారు వివరాలు. లంక గ్రామాల నుంచి వచ్చారు వాళ్ళు, గుంటూరు జిల్లాలో. అక్కడ 700 గడపలు ఉంటే కేవలం 14 మంది వైఎస్ఆర్సీపీ కలిగిన వ్యక్తులకి ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ అందించారు. నివార్ తుఫాన్ గురించి ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఈరోజు నీతి ఆయోగ్లో జరిగిన సమావేశంలో ఆయన ప్రస్తావించలేదు? రైతాంగం తరఫున ఎందుకు ఆయన నిలబడలేదు? కేవలం మభ్యపెట్టి ప్రజానికాన్ని మోసం చేయడానికి రైతు భరోసా పథకం ఏదో తీసుకొచ్చారో దాని ద్వారానే రాష్ట్ర ప్రజలకి మేలు జరిగిపోతుంది అంటుంటే, కానీ వీరైన రీతిలో ఒకే సంవత్సరంలో 3 సార్లు పంట నష్టం జరిగింది మన రైతులకి. గుంటూరు జిల్లాలో అపారమైన పంట నష్టం జరిగింది. దాదాపు 13 లక్షల ఎకరాలు పోయినాయి మనకి ధాన్యం. ఆ రోజున మేము పవన్ కళ్యాణ్ గారు అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించి ప్రతి కుటుంబానికి కనీసం 30,000 రూపాయలు ఆర్థిక సాయం అందించమన్నాం మనం రైతాంగానికి. ఏ మాత్రం ప్రభుత్వం నుంచి చలనం లేదు. తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేసాం, దీక్షలు చేపట్టాం, ప్రభుత్వంలో కొంచెమైనా మార్పు వస్తుందేమో అని. అప్పుడు కూడా రాలేదు. రైతు కూలీ ఈరోజు వాళ్ళు పడుతున్న అవస్థల గురించి ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా? ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి కేవలం తన క్యాంప్ ఆఫీస్కే పరిమితమయ్యారు, కానీ ఎక్కడైనా గ్రామ స్థాయిలో పర్యటించారా చెప్పండి? నివార్ తుఫాన్ అప్పుడు కూడా హెలికాప్టర్ వేసుకుని పర్యటించారు, కానీ క్షేత్రస్థాయిలో వచ్చి రైతులను ఎక్కడ కూడా పరామర్శించలేదు. 30,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తే రైతు కనీసం వాళ్ళు అధైర్యపడకుండా రాబోయే రోజుల్లో కూడా ధైర్యంగా వాళ్ళు వ్యవసాయం చేయగలుగుతారు. ఏమైపోయింది? మీరు ప్రతి ఒక్కరికి సాయం అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి మీరు ఒక అన్న అన్నారు, ప్రతి చెల్లెకి మీరు ఒక అన్న అన్నారు. పాదయాత్ర అప్పుడు మీకు ఉన్న ఓర్పు ఈరోజు ఎక్కడ కనపడడం లేదు. అసలు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఎక్కడ మాట్లాడడం లేదు, అంత ధైర్యం లేదు. కాబట్టి గుంటూరు ప్రజానికానికి ప్రత్యేకంగా గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దాదాపు 11 సంవత్సరాలు అయిందనుకుంటా మనకి ఎలక్షన్స్ జరిగి. 11 సంవత్సరాలు మనకి స్థానికంగా ప్రజాప్రతినిధులు లేకపోయారు. దయచేసి ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోండి. నిజాయితీగా క్షేత్రస్థాయిలో కష్టపడి మీకోసం జనసేన పార్టీ కార్పొరేటర్లు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళని మీరు ఆశీర్వదించండి. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మనం ఈ పోటీలో ఉన్నాం. ఆ వ్యక్తుల్ని కూడా మీరు దయచేసి మీరు ఆదరించండి. ప్రతి సందర్భంలో కూడా మేము ఒక వ్యవస్థలో ఒక మార్పు తీసుకురావడం కోసం, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ తీసుకురావడం కోసం, విలువలతో కూడిన రాజకీయాల కోసం ఒక తపనతోటి జనసేన పార్టీలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్నాం. దాన్ని మీరందరూ కూడా గుర్తిస్తారని, మీ ద్వారా ఒక మార్పు కోసం మీరు జనసేన పార్టీని మీరు కూడా చక్కగా అభిమానించి ఓట్ల రూపంలో మమ్మల్ని గెలిపిస్తారని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. చాలా విషయాలు ఉన్నాయి, రాజకీయ పరంగా ఎన్నో విషయాలు పరస్పరంగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. కానీ జనసేన పార్టీలో మాత్రం మేము ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించాం. వీలైతే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాం. ప్రజలకి మేలు జరిగే విధంగా ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ వెతికే విధంగా మేము చేస్తాం. అందుకనే రైతాంగం తరఫున వీళ్ళు నిలబడడం లేదు, రైతాంగానికి మోసం చేశారు, కేవలం పత్రికా ప్రకటనలకు పరిమితం అయ్యారు. కాబట్టి చలో అసెంబ్లీ పిలిపించాం. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, నాయకులు ప్రతి ప్రాంతం నుంచి వచ్చి సంఘీభావంగా రైతాంగం కోసం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తప్పకుండా విజయవంతం చేస్తాం. ఏ విషయంలో కూడా సరే పార్టీలో మాకు అంతర్గతంగా మీ అందరం కూడా చర్చించుకుని ఒక దృఢ సంకల్పంతో నిజాయితీగా పనిచేద్దాం, ప్రజల పక్షాన్ని నిలబడదాం అనే కాన్సెప్ట్లో మేము ముందుకెళ్తాం తప్ప ఓటు కోసమో లేకపోతే కన్వీనియంట్ పాలిటిక్స్ కోసం చేసే పాలిటిక్స్ జనసేన పార్టీలు ఎప్పుడు ఉండవని మీకు మనవి చేసుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నేను తీసుకుంటాను. ఫస్ట్ డే ఆఫ్ అసెంబ్లీ చలో అసెంబ్లీ అండి.
అది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం శాసనసభ సమావేశాలు నిర్వహిస్తారనుకున్నారో అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీల నుంచి మా నాయకులు జన సైనికులు రైతాంగానికి ఒక నిండు భరోసా ఇవ్వడానికి కోసం, రైతుతో పాటు నడవడానికి కోసం, వాళ్ళ కుటుంబాలకి ధైర్యం నింపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆ రోజున ఒక యాత్రలాగా తిరిగి వర్షాల్లో కూడా ఆయన ప్రాంతాల్లో పర్యటించి రైతుకు భరోసా ఇవ్వగలిగారో అదే స్ఫూర్తితోటి చలో అసెంబ్లీ కార్యక్రమం కూడా చేస్తాం. ఇందాక చెప్పే కదా నా ఓపెనింగ్ రిమార్క్స్లో, కేవలం జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వెళ్ళి ఎందుకు ఈ విధంగా మీరు ఇబ్బంది పెడుతున్నారు, ఎన్నికలప్పుడు వచ్చి మీరు ఓట్లు అడగండి, అంతేగాని ఇంటింటికి తిరిగి పెన్షన్ కట్ చేసేస్తాం, ఇళ్ల పట్టాలు క్యాన్సిల్ చేస్తాం అనే విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారని వీళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళు తిరిగి వెళ్ళి రాత్రి మళ్ళీ ఒక 78 మంది వచ్చి ఈ కుర్రాలపైన దాడులు చేశారు. ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎన్నికల సందర్భంలో. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకుంటున్నాను, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్గా ఇంకా ఈ ఇంటరాక్షన్స్ పెట్టుకుందాం. జనసేన పార్టీ నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. దయచేసి మీరు వాటిని కూడా గుర్తించి మా క్యాడర్కి, మా నాయకులకి మీరు ఆ ఉత్సాహం కల్పిస్తారని మరొకసారి నేను రిక్వెస్ట్ చేసుకుంటూ మీరు పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.